మీరెప్పుడైనా గమనించారా? 5 రూపాయల చాక్లెట్ ని అందమైన బాక్స్ లో పెట్టి పైన ఒక గోల్డ్ పేపర్ చుడితే దానికి 200 రూపాయల రేటు ఎలా వస్తుందో అది చాక్లెట్ మహిమ కాదు, మార్కెటింగ్ మహిమ. మన రోజుకు 10 గంటలు ఆఫీస్లో బాస్ తిట్లు తింటూ కష్టపడితే వచ్చే జీతం కంటే ఇలాంటి హ్యాండ్ క్రాఫ్టెడ్ చాక్లెట్ బిజినెస్ తో వచ్చే లాభమే ఎక్కువ. కేవలం 3 నుంచి 4 వేల రూపాయల పెట్టుబడితో మీ ఇంటి నుంచే ఒక లగ్జరీ బ్రాండ్ ను ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజుల్లో జనం క్వాలిటీ కంటే లుక్కే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. ఆ వీక్నెస్ నే మనం బిజినెస్ గా మార్చుకోబోతున్నాం. కాబట్టి చివరి వరకు చూడండి. అసలు ఈ హ్యాండ్ క్రాఫ్టెడ్ చాక్లెట్ బిజినెస్ అంటే ఏంటో తెలుసా? ఏదో ఊర్లో దొరికే సాదా సాసీదా చాక్లెట్ కాదు, ఇది ఒక లగ్జరీ ఎక్స్పీరియన్స్. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా? మెల్టెడ్ చాక్లెట్, కొన్ని డిజైనర్ షేప్ సిలికాన్ మౌల్డ్స్, పైన చల్లడానికి కొన్ని ప్రీమియం నట్స్, బెర్రీస్, ఆ పైన ఫినిషింగ్ ఇవ్వడానికి ఎడిబుల్ గోల్డ్. ఈ ఎడిబుల్ గోల్డ్ అంటే తినే బంగారమట. ఇది వేస్తే చాలు ఆ చాక్లెట్ కి ఒక రాయల్ లుక్ వచ్చేస్తుంది. కస్టమర్ కూడా అబ్బో బంగారంతో చేసిన చాక్లెట్ అని మురిసిపోయి కొంటాడు. కానీ నిజానికి దీని తయారీకయ్యే ఖర్చు చూస్తే మీరు షాక్ అవుతారు. ఒక ప్రీమియం చాక్లెట్ తయారు చేయడానికి మనకయ్యే ఖర్చు కేవలం 30 నుంచి 60 రూపాయలు మాత్రమే. కానీ అదే చాక్లెట్ ని ఒక క్యాఫ్ లోనో లేక బేకరీలోనో పెడితే దాని రేటు 150 నుంచి 200 రూపాయల వరకు ఉంటుంది. అంటే ఒక్క ముక్క మీద 3 రెట్ల లాభమన్నమాట. అంటే మీరు ఒక 10 చాక్లెట్లు అమ్మితే మీ పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుంది. ఇంతకంటే మంచి ప్రాఫిట్ ఇచ్చే బిజినెస్ ఇంకేముంటుంది? సరే, ఇక తయారీ విషయానికి వద్దాం. దీనికి పెద్ద పెద్ద మెషిన్స్, ల్యాబ్లు అక్కర్లేదు. మీ వంటింట్లో ఉండే మైక్రోవేవ్ ఉంటే చాలు. అది కూడా లేకపోతే డబుల్ బాయిలర్ పద్ధతి అని ఒకటి ఉంది. అంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి అది స్టవ్ మీద పెట్టి దానిపైన ఇంకో గిన్నె పెట్టి చాక్లెట్ ని కరిగించాలి. నేరుగా స్టవ్ మీద పెడితే చాక్లెట్ మాడిపోయి నల్లగా అయిపోతుంది. జాగ్రత్త! కరిగించిన చాక్లెట్ ను డిజైనర్ మౌల్డ్స్ లో పోయాలి. ఇవి హార్ట్ షేప్, రెక్టాంగిల్ లేదా పిల్లలకిష్టమైన లాలీపాప్ షేప్స్ లో దొరుకుతాయి. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉంది. చాక్లెట్ పోసాక ఆ మౌల్డ్ ను మెల్లగా కిందకి కొట్టాలి, అంటే ట్యాప్ చేయాలి. ఎందుకు అంటే లోపల ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే ఫినిషింగ్ పాడవుతుంది. ట్యాప్ చేస్తే ఆ బుడగలన్నీ పోయి చాక్లెట్ నీట్ గా వస్తుంది. అలాగే పిల్లల కోసం లాలీపాప్స్ చేయాలనుకుంటే ఆ స్టిక్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. వాటిని పెట్టి సెట్ చేస్తే సరిపోతుంది. వీటిని పార్టీలకు లేదా పుట్టినరోజులకు గిఫ్ట్స్ లాగా ఇస్తే భలే క్రేజ్ ఉంటుంది. చాక్లెట్ తయారీ తర్వాత అసలైన ఆట మొదలవుతుంది. అదే ప్యాకేజింగ్. చాక్లెట్ ఎంత రుచిగా ఉందన్నది రెండో విషయం. అది చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉందన్నదే ముఖ్యం. దీనికోసం మార్కెట్లో రకరకాల కలర్ పేపర్లు దొరుకుతాయి. సిల్వర్, గోల్డ్, పింక్, బ్లూ, ఇలా మీ ఇష్టం. కస్టమర్ పింక్ అడిగితే పింక్, గోల్డ్ అడిగితే గోల్డ్ ప్యాక్ చేసి ఇవ్వాలి. అలాగే వైట్ కలర్ బాక్స్లు లేదా ఎడిబుల్ గోల్డ్ షీట్స్ వాడితే అది చూడగానే అబ్బో ఏదో విదేశీ ప్రోడక్ట్ లా ఉంది అనిపిస్తుంది. ప్యాకేజింగ్ కోసం A4 సైజు పేపర్లు, బబుల్ ర్యాప్ కూడా వాడాలి. ఎందుకంటే డెలివరీ చేసేటప్పుడు ఆ చాక్లెట్ ముక్కలు ముక్కలు కాకుండా ఉండాలి కదా. కస్టమర్ కి క్షేమంగా చేరితేనే మళ్లీ ఆర్డర్ ఇస్తాడు. ఈ బిజినెస్ లో మనం అమ్మేది చాక్లెట్ కాదు, ఒక అందమైన ప్యాకేజీని. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి ఫ్రెండ్స్. మీరెప్పుడైనా గమనించారా? ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చే స్వీట్లు లేదా చాక్లెట్లు ఎంత అందంగా ప్యాక్ చేసి ఉంటాయో, కానీ అవి తిన్నాక మనకి ఏమనిపిస్తుంది? అదే పాత రుచి కదా అనిపిస్తుంది కదా. మరి ఆ ప్యాకింగ్ కి వాళ్ళు ఎందుకంత ఖర్చు పెడుతున్నారో ఆలోచించారా? అలాగే మీరు ఎప్పుడైనా చాక్లెట్ తింటే పళ్ళు పాడవుతాయి అని చెప్తూనే ఏదైనా లగ్జరీ చాక్లెట్ బాక్స్ చూడగానే కొనాలననుకున్నారా? ఈ రెండిటికీ కారణం ఒక్కటే, ప్రెజెంటేషన్. అంటే మన ఈ పాయింట్ నే క్యాష్ చేసుకోవాలి. ఇక మార్కెటింగ్ విషయానికి వద్దాం. ఇది చాలా ముఖ్యం. మీరు అద్భుతమైన చాక్లెట్లు తయారు చేసినా అది ఎవరికీ తెలియకపోతే ఉపయోగం లేదు. దీనికోసం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికలను వాడుకోవాలి. మంచి లైటింగ్ లో ఫోటోలు తీసి పోస్ట్ చేయండి. చుట్టుపక్కల ఉన్న క్యాఫ్లు లేదా బేకరీల దగ్గరికి వెళ్లి మీ శాంపిల్స్ ఇవ్వండి. వాళ్ళకి నచ్చితే చాలు, మీ బిజినెస్ ఊపందుకుంటుంది. అంతేకాదు మీ పేజీలో కస్టమర్ల రివ్యూలను షేర్ చేయటం వల్ల నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా పండుగలు, వ్యాలంటైన్స్ డే లేదా పెళ్లిల సమయంలో గిఫ్ట్ బాక్స్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఆ సమయంలో మీరు మంచి ఆఫర్లు పెడితే జనాలు క్యూ కడతారు. మీరు ఒకవేళ పర్సనలైజ్డ్ ప్యాకేజింగ్ అంటే కస్టమర్ ఫోటో లేదా వాళ్ళ పేరు మీద చాక్లెట్లు తయారు చేసిస్తే రేటు ఇంకా ఎక్కువ అరగొచ్చు. బిజినెస్ అంటేనే కస్టమర్ కోరికను మన లాభంగా మార్చుకోవడం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ వ్యాపారమైనా
మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. సమ్మర్లో చాక్లెట్లు కరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా స్టోర్ చేయాలి. అలాగే ట్రాన్స్పోర్ట్లో జాగ్రత్తలు తీసుకోవాలి. క్వాలిటీ విషయంలో ఎప్పుడూ రాజీ పరకండి. ఒకసారి కస్టమర్కి రుచి నచ్చితే అతను 100 మందికి చెప్తాడు. అదే క్వాలిటీ లేకపోతే ఉన్న ఆర్డర్లు కూడా పోతాయి. మార్కెట్లో రకరకాల కంపెనీల చాక్లెట్ కాంపౌండ్స్ దొరుకుతాయి. వాటిలో బెస్ట్ ది ఎంచుకోండి. మొత్తానికి చూసుకుంటే హ్యాండ్ క్రాఫ్టెడ్ చాక్లెట్ బిజినెస్ అనేది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమిచ్చే ఒక స్మార్ట్ ఐడియా. మీరు కేవలం చాక్లెట్ మేకర్గా కాదు, ఒక క్రియేటర్గా మారాలి. మీ దగ్గర ఉన్న క్రియేటివిటీని ఉపయోగించి కొత్త కొత్త ఫ్లేవర్లు, డిజైన్లు ట్రై చేయండి. బహుశా మీ ఇంటి వంటింటి నుంచే ఒక పెద్ద బ్రాండ్ పుట్టొచ్చేమో. మరి లేట్ ఎందుకు? వెంటనే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి లాభాలందుకోండి. మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.